సార్ సో ఇప్పుడు ఒక బోన్‌లో ఇప్పుడు నేచురల్‌గా ఉండే కాల్షియంని అది కాకుండా సిమెంట్ పెట్టి ఈ వైద్యం అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారా? ఈ బోన్ సిమెంట్ అనేది చాలా కామన్‌గా వాడే ఒక పదార్థం. ఓకే. మనము నీ రిప్లేస్‌మెంట్ చూస్తాము, హిప్ రిప్లేస్‌మెంట్ చూస్తాము. ఇటువంటి వాటన్నిటిలో కూడా ఈ బోన్ సిమెంట్‌ని వాడుతూనే ఉన్నాం. ఓకే. ఈ సిమెంట్ ఎలాంటిది అనంటే పేరుకు సిమెంట్ అని అంటారు కానీ రియల్‌గా ఒక ప్లాస్టిక్ లాంటిది. పీఎంఎంఏ అంటాం దాన్ని. పాలీమిథైల్ మెథాక్రిలేట్. అక్రిలిక్ అనేది మనం చూస్తా ఉంటాం. దీనివల్ల పెద్ద రియాక్షన్స్ ఏమి ఉండవు. యాహ్! లోపలికి వెళ్లి ఒక్కసారి సెట్ అయిపోయిందంటే బాడీలో ఒక ప్లాస్టిక్ ముద్దలాగా ఉంటుంది. దానికి బాడీ యొక్క రియాక్షన్ చాలా అరుదు. ఓకే. జరగదు అలాంటిది. సో, అది సరైన ప్లేస్‌లో, సరైన మోతాదులో మనం పెట్టినప్పుడు దీనివల్ల ఏ ప్రాబ్లమ్ లేకుండా పేషెంట్ మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. దీనివల్ల రియాక్షన్స్, ప్రాబ్లమ్స్ ఏముండవు. అయితే దీన్ని కొన్ని రకాల పద్ధతుల్లో తప్పుగా ఇచ్చినప్పుడు ఇవి ఈ పాలలాగా ఉంటుంది కొన్నిసార్లు ఇది తయారు చేసినప్పుడు. ఓకే. ఇటువంటిది మన బ్లడ్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఇటువంటిది నరాల మీదకి వెళ్ళొచ్చు. ఇలాంటిది ఏమన్నా జరిగినప్పుడు మీకు ఇబ్బందులవుతాయి. ఓకే. వాటి వల్ల కాంప్లికేషన్‌లొస్తాయి. దీన్ని వీలైనంత వరకు మనము ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఆపరేషన్ థియేటర్‌లో జాగ్రత్తగా దీన్ని ఎక్స్‌రే, సీటీ స్కాన్ అవి చేసుకుంటూ, చూసుకుంటూ మనము కాంట్రాస్ట్ డైలు ఇచ్చుకుంటూ చాలా జాగ్రత్తగా ఇస్తాము. అది ఓకే. ఇచ్చి కొద్దిగా కొన్ని సెకన్లు వెయిట్ చేస్తే గడ్డ కట్టేస్తుందది. అలా కొద్దిగా ఇచ్చుకుంటూ ఆ పేషెంట్ వయసుకు అనుగుణంగా దీన్ని ట్రీట్మెంట్ చేసి కంప్లీట్ చేసేస్తాం. ఓకే. మీ హాస్పిటల్‌లో చేసారా సార్ ఇది? చాలా కామన్‌గా చేస్తా ఉంటాము. ఓకే. చాలామంది రకరకాల ప్లేసుల్లో దీనికి ఆపరేషన్‌కి వీలు పడదు. ఎనస్థీసియాకి పేషెంట్ సూటబుల్ కాదు. ఇలా అనుకునే ఎంతోమంది పేషెంట్‌లకి ఇక్కడ చేయటం జరుగుతుంది ఓకే. వీళ్ళకి. అంటే వేరే చోట చేయించుకొని సెట్ అవ్వక ఇక్కడికొచ్చిన వాళ్ళకి కూడా చాలా సార్లు అంటే దీనికి ఆపరేషన్ అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఉదాహరణకి మనకి ఒక మధ్యలో ఎముక విరిగిపోయింది. ఇది విరిగిపోతే దీనికి రెస్ట్ ఇవ్వాలి. దీన్ని కదలకుండా చేస్తే ఇది గాయం మానుతుంది. మనకి విరిగిన ఎముకలు అంటుకుంటాయి. అదే ఉద్దేశంలో దీన్ని అంటించడం కోసము పైన, కింద స్క్రూలు వేసి దీన్ని బిగించటం జరుగుతుంది ఇలాగా. ఓకే. 2 వైపులా స్క్రూలు వేసేసి రాడ్ పెట్టి బిగించి దీనికి రెస్ట్ ఇద్దామనే ఉద్దేశం ఉంటుంది. అయితే ఇది అన్ని సార్లు సాధ్యపడదు. ఓకే. పేషెంట్ వయసు చేత గానీ, లేదా చేసిన తర్వాత ఎముక ఇక్కడ ఎంత పెళుసుగా ఉందో ఇక్కడ గూడా విరగలేదు గానీ పెళుసుగానే ఉంది. స్క్రూ గూడా బిగుమానం ఉండదు దానికి. ఓకే. అలాంటి పరిస్థితుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాయి. అటువంటి వారికి కూడా ఈ లోపలికి చేసుకొని దీన్ని ఫిక్స్ చేసుకుంటే చాలా మటుకు నొప్పులు కంట్రోల్ అవుతాయి. ఇది బోన్ ముందు అన్నిటికంటే ఫిక్స్ అయిన దానివల్ల ధైర్యంగా మనం వాళ్ళని లేపి కూర్చోబెట్టొచ్చు. ఓకే. లేదా పడుకున్న మనిషిని ఎలా లేపుతాము? అలా చేయటానికి సాధ్యమవుతాయి. ఓకే. అది. ఇది చేయాలనంటే వాళ్ళకి జాగ్రత్తగా ముందు వాళ్ళని ఎగ్జామిన్ చేసుకొని, వాళ్ళకి ఎక్స్‌రేలు, ఎంఆర్ఐలు, సీటీ స్కాన్‌లు అన్నీ చూసుకొని, వాళ్ళు అనువుగా ఉన్న టైంలో చూసుకొని, వాళ్ళకి ఆ ప్రొసీజర్ చేయటము. ఒక గంట, గంటన్నరలో ప్రొసీజర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళని లేపి కూర్చోబెట్టేస్తాము. పెట్టిన తర్వాత వాళ్ళని మళ్ళీ కాస్త ఫిజియోథెరపీ అన్నీ చూపించి, ఎక్సర్‌సైజ్‌లు ఏం చేయాలో చెప్పి, వాళ్ళకి అన్నీ చేయాల్సింది చేసి ఇంటికి అప్పుడే పంపించేస్తాం పెయిన్ కిల్లర్స్ తోటి. రెస్ట్ అది ఎన్ని డేస్ తీసుకోవాలి అలా? దీనికి సంబంధించిన రెస్ట్ అనేది స్పెసిఫిక్‌గా ఏముండదు. ఇచ్చిన సిమెంట్ లోపల ఏదైతే ఉందో అది ఆ మొదటి కొన్ని నిమిషాల్లోనే గట్టిపడిపోతుందది. ఆ తర్వాత పేషెంట్ కాస్త కోలుకొని ఓకే. ఏదైతే లోకల్ అనస్థీసియా మత్తిస్తామో దానిలోంచి బయటికి రాగానే లేపి కూర్చోబెట్టేసేసి, నిలబెట్టేసేసి చెక్ చేసి ఇంటికి పంపించేస్తాము. ఓకే. ఈ ఆఫ్టర్ ఆపరేషన్ మామూలు ఫాలో అప్స్ ఎన్ని మంత్స్‌కి ఒకసారి రావాలంటారు? సాధారణంగా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత అప్పటికే ఎక్స్‌రేలో మేము చూసేస్తాం. ఇంక అక్కడి నుంచి ఏం మారే అవకాశం ఏమి ఉండదది. ఓకే. అయితే వాళ్ళని మళ్ళీ కూడా వేరే ఎముకలు ఇది పెళుసుగా ఉంది, విరిగింది అనంటే దీనికి ట్రీట్మెంట్ చేసాం మనం. ఓకే. కానీ దాని మిగతా ఎముకలన్నీ కూడా మెత్తబడి ఉంటాయి. ఇది చేసిన తర్వాత మిగతా ఇంకెక్కడన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయేమో ఇవన్నీ వెతుక్కోవాలి ముందు. ఓకే. వేరే విరగకుండా జాగ్రత్తలు పడాలి. ఒక ఓకే. ఎముక విరిగింది అనంటే శరీరంలో స్పైన్‌లో విరగొచ్చు, హిప్స్‌లో విరగొచ్చు, ఇంకెక్కడైనా జరగొచ్చు. సో, ఓకే. వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన టెస్ట్‌లు చేస్తాము. దాన్ని డెక్సా స్కాన్ అని అంటాము. ముందు స్క్రీనింగ్ టెస్ట్‌లు ఉంటాయి. అల్ట్రాసౌండ్ దాంతోటి బోన్ డెన్సిటీ టెస్ట్ చేస్తాము. ఓకే. దానిలో ఏమైనా పాజిటివ్ వస్తే గనక డెక్సా స్కాన్ చేసుకుంటాము. ఇటువంటి బోన్‌లో ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి అని అనుకుంటే గనక వాళ్ళకి వెంటనే కొన్ని రకాల మందులు ఇస్తాము. అందులో సప్లిమెంట్స్ కాల్షియం లాంటివి ఉంటాయి. కొన్నిసార్లు విటమిన్ డి సప్లిమెంట్స్ అవసరం పడతాయి. ఇంకా కొద్దిమందికి 6 నెలలకు చేసే ఇంజెక్షన్‌లు గానీ, రోజు చేసేయాల్సిన ఇంజెక్షన్‌లు గానీ ఉంటాయి. ఓకే. ఇవన్నీ ఎవరికి ఎంత చేయాలి అనేది టెస్ట్‌ల ద్వారా నిర్ధారించి వాటి బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపిస్తాం వాళ్ళని. ఓకే. అవి వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా? ప్రతి 6 నెలలకి వాళ్ళకి ఇంజెక్షన్‌లు అవసరమా లేదా? ఇది మనం ఫాలో అవ్వాల్సిందే. అది ఓకే. చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి వేరే ఇంకేం ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫాలో అప్స్‌లో ఉంటే సరిపోతుందా? సరిపోతుంది ఇంకా.
వన్స్ ఇన్ వైల్ మిగతా బోన్స్ కోసం దీనికి పెద్ద అవసరం ఉండదు. ఓకే. మిగతా విరగకుండా చూసుకోవాలి. అది మన మీద బాధ్యత అది.